మంచు మనోజ్ సినీ కెరీర్లో మరోసారి బౌన్స్ బ్యాక్ అవ్వాలని గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా నటనకు బ్రేక్ తీసుకున్న విషయానికి తెలిసిందే. కానీ ఇప్పుడు ఆయన స్పీడ్ పెంచాడు. సపోర్టింగ్ రోల్స్, విలన్ రోల్స్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ మార్పు ఆయన కెరీర్ను మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నాడు. ఈ మార్గంలో ఆయన కొత్త రకాల పాత్రలతో ప్రేక్షకులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. నటనకు కొంతకాలం పాటు బ్రేక్ తీసుకున్న మనోజ్ ఇప్పుడు స్పీడ్ పెంచాడు. సపోర్టింగ్ రోల్స్, విలన్ రోల్స్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ మార్పు ఆయన కెరీర్ను మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నాడు. ఈ మార్గంలో కొత్త రకాల పాత్రలతో ప్రేక్షకులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ ప్లాన్ ప్రకారం తన కెరీర్ను మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నాడు. తేజ సజ్జా నటిస్తున్న మిరాయ్ సినిమాలో మనోజ్ పవర్ఫుల్ విలన్గా నటిస్తున్నాడు. నేడు పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో మనోజ్ యొక్క లుక్ చూస్తుంటే నెవర్ బిఫోర్ రోల్లో కనిపించనున్నట్లు అర్థమవుతుంది. ఈ లుక్లో కత్తి పట్టుకొని ఇంటెన్సిటీ, స్టైల్ అభిమానులను ఫిదా చేస్తోంది. ఈ సినిమా ద్వారా మనోజ్ తన కెరీర్ను మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నాడు. ఇక మిరాయ్ సినిమా ఆగస్టు 1న విడుదల కానుంది. ఈ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటిస్తున్న విషయానికి తెలిసిందే. హనుమాన్ తరువాత చేస్తున్న సినిమా కావడంతో మార్కెట్లో కూడా డిమాండ్ పెరిగింది. ఇప్పటికే నాన్ థియేట్రికల్ ద్వారా సాలిడ్ డీల్స్ సెట్ అయినట్లు టాక్. ఇక మనోజ్ విలన్గా నటిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా మనోజ్ తన కెరీర్ను మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నాడు. మరోవైపు భైరవం సినిమా మే 30న విడుదల కానుంది. ఈ సినిమాలో మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాపై కూడా పాజిటివ్ భారీ బజ్ నెలకొంది. ఈ రెండు సినిమాలు క్లిక్ అయితే మళ్లీ మనోజ్ మరింత బిజీ అయ్యే అవకాశముంది.